హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. మీ ముందుకైతే క్రిస్మస్ స్పెషల్ అండి కుకీస్ తీసుకొచ్చాను. ఇలా చేశారంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి. నేనైతే ప్రతి ఒక్కటి ఎలా చేయాలో వీడియో ఫుల్ గా చూడండి. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపో. ఇక్కడ ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. ఇందులో 100 గ్రామ్స్ దాకా బటర్ వేసుకున్నాను, మెల్టెడ్ బటర్ అండి. అలాగే 60 గ్రామ్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి, పీచ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో 4 దాకా డ్రాప్స్ ఇందులో ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ దాకా షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి. బటర్ అనేది కాస్త మెల్ట్ అయి ఉండాలి. ఇక్కడ నేను అలానే వేసాను కాబట్టి కొంచెం కాస్త టైం ఎక్కువ పట్టింది. ఈ విధంగానైతే చక్కగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మొత్తం కలిసిపోవాలండి. ఇక్కడ మనకు క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇలా వస్తేనే మనకు కుకీస్ అనేవి బాగా వస్తాయి, క్రాక్స్ రాకుండా. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎగ్ అనేది వేసుకోవాలండి. ఎగ్ వేసుకోవడం కంపల్సరీ అండి. ఇలా ఎగ్ వేసుకోవడం వల్ల కలర్ కానీ క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు అన్నా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 40 గ్రామ్స్ దాకా కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 300 గ్రామ్స్ దాకా మైదా పిండి వేసుకోవాలి. 250 సరిపోతుందండి, కానీ ఇక్కడ 300 గ్రామ్స్ తీసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు. ఇలా నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదండి. పిండి అనేది మనకు ఎక్కువ బాగా గట్టిగా కానవసరం లేదండి, మీడియం ఉంటే సరిపోతుంది. మనం నార్మల్ కుకీస్ చేస్తాం కదా, ఆ విధం కన్నా కొంచెం పతలా ఉంటే సరిపోతుంది. పిండి అనేది ఎక్కువ టైట్ గా కలుపుకోకూడదు. ఇక్కడ నేను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు చక్కగా బాగా మర్దన చేసుకోవాలి పిండిని అనేది. నేను చూపిస్తాను చూడండి పిండి ఏ విధంగా ఉందో. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. ఇలా అంతలోపు అయితే ఒక బౌల్ రెడీ చేసుకోవాలి. మనం ఓవెన్లో ఏది పెడతామో ఆ బౌల్లో బటర్ పేపర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా రౌండ్ షేప్గా చేసుకొని రౌండ్ షేప్ ఒత్తుకుంటే సరిపోతుంది. క్రాక్స్ అనేవి ఏం లేకుండా ఒకే సైజులో ఈవెన్గా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని ఓవెన్ అనేది 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయిన తర్వాత 180 డిగ్రీస్లో ఒక 25 మినిట్స్ కుకీస్ ఓవెన్లో పెట్టుకున్నామంటే రెడీ అయిపోతాయండి. పిల్లలకి ఇలా అయినా ఇచ్చేయచ్చు. మనం ఏదైనా చిన్న చిన్న పార్టీస్కు ఏదైనా టీ టైంలో కానీ ఇలా చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం దీనికి లుక్ కోసం మనమైతే ఇక్కడ మనం ఇందులో చాక్లెట్ అనేది వేస్తాము. చాక్లెట్ అనేది మెల్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కుకీస్ అన్ని ఈవెన్గా రెడీ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అయినా తినేయచ్చు పిల్లలు. మనం టీలో కానీ ఎందులో అయినా తినేయచ్చు. ఇలా కోకో పౌడర్, ఎండు డ్రై కోకోనట్ పౌడర్ తీసుకోవాలి. అలాగే గోరువెచ్చని పాలను తీసుకోవాలి. వీటికి మనమైతే చాక్లెట్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా చాక్లెట్ అనేది ఇలా పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని ఒకేలాగా పెట్టుకోవాలి చాక్లెట్ అనేది. మనం ఇవి పిల్లలు చూసారంటే పిల్లలు ఎక్కువ చాక్లెట్కి ఇష్టపడతారు కాబట్టి మనం ఇలా ఇంట్లో చేసి ఇవ్వడం చాలా మంచిదండి. బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, హెల్త్ ఖరాబ్ చేసే కన్నా మనం పిల్లలకి ఇంట్లోనే చేసి ఇవ్వచ్చు. మా పాప చూడండి నాకు ఎలా హెల్ప్ చేస్తుందో. ఈ విధంగా అన్ని కుకీస్ అయితే ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎండు కొబ్బరి పాలను తీసుకున్నాను. ఇలా బిస్కెట్స్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఇలా మనము పాలలో ఇలా డిప్ చేసుకుంటూ కొబ్బరి దీనికి స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పైన కొద్దిగా మొత్తం అంటేలాగా బాగా ఇలా తిప్పుకుంటూ బాగా అంటించుకోవాలండి కొబ్బరి పొడిని. ఈ విధంగా అన్నిటికీ ఇదే విధంగా పెట్టేసుకోవాలి. మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పాలలో డిప్ చేసుకోవాలి, తర్వాత ఎండు కొబ్బరిలో ఇలా వేసుకొని చుట్టూ తిప్పుకోవాలండి. దీనికి అంటుకునేలాగా కొబ్బరి అనేది. అంతే అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసిన వారైతే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి కుకీస్, బేకరీ ఐటమ్స్, చాలా వెరైటీ స్నాక్స్ బోలెడు పిల్లల కోసం అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి. నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.